హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఒక గ్లాస్ అటుకులు తీసుకుందాము. అందులో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేద్దాం. ఇలా కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా పొడిగా ఉండాలన్నమాట. సో తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సర్వ పెట్టి అందులో మనం నెయ్యి వేసుకొని ఇంకా గోడంబి కిస్మిస్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఈ అటుకులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ బెల్లము పాకం పెట్టుకుందాం. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్లు వేసి పానకంలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక కప్పులో వడబోసుకోవాలి ఫ్రెండ్స్. చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ పాలకి మనము ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పానకం రెడీగా ఉంది. అలాగే అటుకులు ఇంకా గోడంబి కిస్మిస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనము పాలు వేడైన తర్వాత ఇందులోకి మనము అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత దాకా పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనము యాలకుల పొడి వేసుకుందాం. 2 యాలకులు అయితే సరిపోతుంది. సువాసన చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇందులోకి మనము బెల్లం పానకం వేసుకోవాలి. ఇలా వేసి ఉడికించిన తర్వాత ఇందులోకి గోడంబి కిస్మిస్ వేసేయాలి. ఇంకా ఉడికొచ్చాక దింపేసేయాలి. సో అటుకుల పాయసం రెడీ అయిపోయింది. శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి ఈ విధంగా అటుకుల పాయసం రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.